13వ ఆవిర్భావ జనసేన పార్టీ శుభాకాంక్షలు అందరికీ కూడా. మన జనసేన పార్టీ నాయకులకు కానీ, లేకపోతే కనుక వీరాభిమానులకు కానీ, అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ హ్యాపీ బర్త్డే జనసేన పార్టీ అని చెప్పేసి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ మనకి ఇదేం కొత్త కాదు. సో ఎవ్రీ ఇయర్ మనం బాగా అంటే చాలా చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఈరోజు మనకి జనసేన ఆవిర్భావ సభ 13వ ఆవిర్భావ సభ అనమాట. జనసేన పార్టీ ఇది పూర్తిగా ప్రజల కోసం అని చెప్పేసి కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కష్టపడిన చాలా అంటే చాలా కష్టపడ్డాడు. అండ్ పర్సనల్గా కూడా అటాక్ చేయడం జరిగింది. పర్సనల్గా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తిట్టడం జరిగింది. అసలు వచ్చాడు, చేశాడు, సాధించాడు. ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడనమాట. మనం ఏ పొజిషన్లో అయితే చూడాలనుకుంటున్నామో ఆ పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఇంకొకటి మన టార్గెట్ ఇది మాత్రమే కాదు, మనం ఆయన్ని సీఎంగా చూడాలని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి సో దానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. సో ఈరోజు ఈ ఆవిర్భావ సభ సందర్భంగా ఆయన అయితే కనుక మనకి పాడేరు గ్రామంలో, ఆంధ్రప్రదేశ్ పాడేరు గ్రామంలో గిరిజన ప్రజలతో అయితే కనుక సందర్శించడం కానీ, తిరగడం కానీ, ఆ రోడ్లు వేశారు కదా, ఆ రోడ్ల దగ్గర తిరగడం కానీ, ఆ పిల్లలతో ఆడుకోవడం కానీ, ఆ పిల్లలతో టైం స్పెండ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారనమాట. సో మనకి ఎవ్రీ ఇయర్ మనకి ఒక సభ అనేది జరుగుతూ ఉంటుంది, స్పీచెస్ అనేది ఇస్తూ ఉంటారు. బట్ ఈసారి మాత్రం ఆయన కొత్తగా తాను చేసిన మంచి పనులు ఎక్కడైతే జరిగాయో, ఎక్కడైతే ఉన్నాయో ఒక గిరిజన ప్రాంతానికి వెళ్ళేసి ఆయన టైం స్పెండ్ చేయడం అనేది జరిగిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ మన జనసేన కార్యకర్తలకు, వీరాభిమానులకు, వనితలకి వీళ్ళందరికీ కూడా 13వ ఆవిర్భావ సభ శుభాకాంక్షలు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.